హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే నేను టేస్టీ మునక్కాయ పప్పుచారు చేశానండి. చాలా బాగుంటుందండి ఈ మునక్కాయ చారు అనేది. పప్పుచారు కావాల్సినవి కందిపప్పు, మునక్కాయలండి, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర. ఈ మునక్కాయ పప్పుచారుకి కావాల్సింది కొంచెం చింతపండు అండి. ఇంతైతే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనము పప్పు బాగా కడిగేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు పప్పు మనం 2 సార్లు కడిగేసుకొని ఒక అరగంట సేపుగా నానబెట్టామంటే త్వరగా ఉడికిపోతుందండి. మనం ఎక్కువసేపు పప్పు నానబెట్టకపోతే చాలా లేట్గా ఉడికిద్ది, మన గ్యాస్ చాలా వేస్ట్ అయిపోతుంది. అరగంట సేపు నానబెట్టుకుంటే ఫస్ట్ అయితే 1-2 విజిల్లు పెట్టుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, అంటే అంట్లో ఏమి వేయకుండా ఉట్టి పప్పుని చూడండి. ఒక 2 విజిల్లు పెట్టుకుంటే బాగా నానబెట్టిన పప్పుని ఇట్లా మెత్తగా ఉడికిపోద్దండి. నానబెట్టకుండా ఉంటే ఎంతసేపు ఉడకబెట్టినా కూడా అవి పప్పుగానే ఉంటుందండి. మనం ఎనిపేదానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లా 2 విజిల్లు పెట్టుకున్నాను. మా విజిల్కి అయితే మా కుక్కర్లో 2 విజిల్కి ఇంత మెత్తగా వచ్చేస్తుంది. 2 విజిల్లు పెట్టుకొని దానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి మెత్తగా ఎనుపుకోవాలండి. ఎంత మెత్తగా ఎనుపుకుంటే ఈ మునక్కాయ పప్పుచారు అంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఎండలకి మనము మసాలా కూరలో ఎక్కువ తినలేము కదండి. ఇట్లాంటి పలసగా పప్పుచారులాగా మునక్కాయ కానీ ఏదన్నా సరే ఉట్టి ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకొని కాసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లాంటివి తినాలనిపిస్తుంది నోటికి. చూడండి, ఇట్లాగా ఎనిపేసుకొని పప్పు చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఇంత మెత్తగా ఎనుపుకోవాలండి, లేదంటే టేస్ట్ ఉండదు. అంత మెత్తగా ఎనుపుకున్న పప్పులో మనము నానబెట్టుకున్న చింతపండుని ఇట్లాగా పులుసులాగా తీసి పోసేసుకోవాలండి. ఇదే కాదండి, ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, మునక్కాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. చూడండి, నేను చింతపండు పులుసు పోసాను కదండి. ఒక గిన్నె నిండా పులుసు తీసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. అన్నీ వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇట్లా బాగా మసిలిపోద్దండి, మరిగిపోద్ది. బాగా మరిగి పెట్టేసుకొని ఈ మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయినాయండి. చూడండి, మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇంతకన్నా ఎక్కువ ఉడికితే బాగోదండి, దబ్బలుగా వచ్చేస్తాయి. పప్పుచారు కూడా బాగా మరిగిపోయింది. ఇది మునక్కాయ పప్పుచారు అండి. ఇప్పుడు దీన్ని తాలింపు అయితే పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, 2 మెంతులు కూడా వేసామంటే చాలా సూపర్గా ఉంటుందండి. 2 మెంతులు కూడా వేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది స్మెల్. తర్వాత ఇట్లా ఎండుమిరపకాయలు, కొంచెం ఎర్రగడ్డ ముక్కలు అన్నీ వేసేసుకొని ఫస్ట్ అయితే తెల్లగడ్డ వేసుకుంటే బాగా అది ఏగిపోద్దండి. ఫస్ట్ తెల్లగడ్డ వేసుకొని తర్వాత 2 మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం కొంచెం ఇంగువగానే వేసుకుంటే ఆ స్మెల్కి అదిరిపోద్దండి పప్పుచారు. ఇట్లా చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ బాగా వచ్చే వరకు వేయించేసుకొని ఈ బాగా మరిగిన పప్పుచారులో, మునక్కాయ పప్పుచారులో ఈ తిరగమాత అయితే వేసేసుకొని తాలింపుని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామంటే ఇప్పుడు మనం అన్నంలో వేసేసుకొని టేస్టీ మునక్కాయ పప్పుచారు అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి.
మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, టేస్టీ టేస్టీ మునక్కాయ పప్పుచారు. దాంట్లోకైతే నేను ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నానండి. ఈ ఆమ్లెట్ కూడా ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది బాగా వీటెక్కాక పచ్చిమిరపకాయ ఒకటి సన్నగా తరిగేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఇట్లాగా చూడండి, ఇట్లాగా ఏం చేసుకొని ఉప్పు, సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు, మనకి 2 ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకొని ఇట్లా కొంచెం వేయించుకోవాలండి. మరీ మాడనీయకుండా లైట్గా ఇట్లా వేయించేసుకొని మనం 2 గుడ్లు అయితే 2 అయినా 3 అయినా వేసుకోవచ్చండి. ఇట్లా కొట్టేసి ఒక గిన్నెలోకి పోసేసుకొని ఇట్లా గుడ్లు దీంట్లో పోసేసుకొని మనం ఇది ఇట్లా ఏం చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ స్టవ్ ఆపేసి ఆ గుడ్లలో వేసేసి కలిపేసుకోవాలండి బాగా. ఇట్లా ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఒకేసారి 4 గుడ్లు వేసేస్తానండి. ఇదంతా 4 గుడ్లకి వచ్చేస్తుంది. మీ ఇంట్లో 4 కాబట్టి ఇది ఒకేసారి 4కి ఒకే ఆమ్లెట్ వేసేసాను పెద్దది. మనకి త్వరగా అయిపోతుంది. 4కి సరిపడా ఒకే ఆమ్లెట్ పెద్దగా వేసుకోవచ్చండి, సూపర్ ఉంటుంది. ఒక్కళ్ళు మేము తినలేం కదండి రైస్లోకి అన్నంలోకి ఎంత ఆమ్లెట్ని, అందుకని ఇది 4 ఒకేసారి పోసేసాను. ఆమ్లెట్ని ఇట్లా వేసుకొని చూడండి, ఇది పప్పులుసులోకైనా రసంలో అయినా సరే ఇట్లాగా ఆమ్లెట్ వేసుకుంటే పప్పుచారులకైనా సూపర్గా ఉంటుంది. చూడండి, ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను 4గా ఈ దోశ గంటతోనే 4 ముక్కలుగా చేసేసి ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇప్పుడైతే టేస్టీ టేస్టీ మునక్కాయ పప్పుచారు ఆమ్లెట్తో తినేస్తున్నామండి. మీరు ఇట్లాగే చేసుకొని చూడండి, మళ్ళీ ఇట్లాగే చేసుకుంటారు, సూపర్గా ఉంటుంది మునక్కాయ పప్పుచారు. టేస్టీ టేస్టీ మునక్కాయ పప్పుచారు ఇంకా మనం తినడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.